హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పన్నీర్ పులావ్ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ ముక్కలను కట్ చేసి పసుపు, ఉప్పు, కారంలో వేసి వేయించుకొని తీసుకోవాలి నూనెలో. ఇక్కడ రైస్ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత రైస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్ వెజిటబుల్స్ కట్ చేసి తీసుకున్నాను. పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, జీడిపప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా తీసుకోవచ్చు. ఇక్కడ పన్నీర్ ఫ్రై చేసి తీసాను. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఇక్కడ కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అవి బాగా వేగిన తర్వాత 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని రైస్ కూడా అందులో వేసి బాగా కలపాలి. మనం ముందు నానబెట్టుకున్న రైస్ వేసి కలపాలి. పన్నీర్ మనం ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేయాలి. వేసి మూత పెట్టి 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు మన పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి రైతా చేసుకొని కాంబినేషన్తో తింటే రైతాతో చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్కైనా, డిన్నర్కైనా, పిల్లల క్యారీస్కైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పన్నీర్ పులావ్ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ ముక్కలను